విన్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో 14, 19 కానీ లేదా అంతకుముందు కానీ ఒక మంచి అధికారి అది ఏ రాష్ట్ర క్యాడర్ అయినప్పటికి కూడా మనం తీసుకొచ్చి అలాంటి అధికారి చేత పనులు చేద్దామని తాళంపుతో ఆయన చేసేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన మొట్టమొదటి 2019 జూన్ 24, 25 తారీఖులో కలెక్టర్ సదస్సు పెట్టారు. ఎందుకు పెట్టారు, ఎక్కడ పెట్టారంటే ప్రజావేదికలో పెట్టి ఈ వేదిక రేపు కూల్చబోతున్నాము అని పెట్టాడు. కలెక్టర్ సదస్సు అదండి ఇచ్చేది సందేశం. ఆయన ఇచ్చే సందేశం అది. ఈ వేదిక మనం కూల్చబోతున్నాం, అందుకే ఇక్కడ పెట్టారు సదస్సు అంట. ఆయన స్టార్టింగ్ కూల్చవేయడం ప్రారంభించింది. మంచి పోలీసు వ్యవస్థ తీసుకొస్తానన్నాడు, మంచి నెంబర్ 1 అధికారులు తీసుకొస్తాడు, మద్యపాన నిషేధం అన్నాడు. మద్యపాన నిషేధం చేశాడా? పోలీసు వ్యవస్థ ఏం చేశాడు? అప్పుడు 2 లక్షల మందితో ఎన్నికైన ఎమ్మెల్యేలు మీరు గౌరవించాలన్నాడు. అలాంటి 2 లక్షల మంది ఎమ్మెల్యేలతో గౌరవించాలని ఈ వ్యక్తి సొంత పార్టీ 12 లక్షలతో ఎన్నికైన రఘురామకృష్ణరాజు అదే పోలీసులతో కాలు కట్టి కొట్టించాడు. ఈయన ప్రజాప్రతినిధి, ఈయన ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి, ఈయన ప్రజలకు ఇచ్చే గౌరవం, ప్రజలకు ఇచ్చే గౌరవం. కాబట్టి అలాంటివన్నింటికి చేసి ఒక్కటి కూడా ఆ రోజు ప్రజావేదికలో మొట్టమొదటి కలెక్టర్ సదస్సులో 2019 జూన్ 24, 25లో పెట్టిన సదస్సులో ఒక్కటి కూడా ఆయన 5 సంవత్సరాలు చేశాడా? దుర్గారావు గారు, శ్రీనివాస్ గారు, మీరు అన్నట్టుగానే ముఖేష్ కుమార్ మీనా మైనింగ్ శాఖకు సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తా ఉన్నారు. ఇసుకలో చాలా అక్రమాలు కూడా జరిగాయి. సో దాంట్లో ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నాము. ఒక అధికారిని, ఒక కలెక్టర్ని కూడా సస్పెండ్ చేశాము. అందరూ కలెక్టర్లు కూడా మూకుమ్మడిగా ఒకే నివేదిక ఇచ్చిన విషయం కూడా తెలుసు మాకు. సో ఇంకా చర్యలు ఉంటాయి అంటూ కూడా ఆయన గట్టిగా మాట్లాడారు. మీరు అన్నారు కదా ఇంకా చర్యలు ఏంటి అనేది ఒక్కొక్కటిగా జరుగుతున్న పరిస్థితి. దుర్గారావు గారు కంటిన్యూ. అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కృష్ణతేజ అనే ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ కేరళ, ఆయన పనితనం చూసి అలాంటి అధికారి మనకు కావాలని ఇవాళ తీసుకొచ్చారు. అలాగే చంద్రమోహన్ గారు, రాజమౌళి, చాలా మంది చంద్రబాబు గారు మిగతా రాష్ట్ర కేడర్లో ఉన్న మన తెలుగు అధికారులు ఉంటే ప్రజలకు ఎక్కువ సేవ చేయొచ్చు, వాళ్ళ ప్రాంతం అభిమానం, మన ప్రజల అభిమానం ఉండదు, అలాంటి అధికారులు తీసుకొచ్చి అలాంటి వాళ్ళతో పనులు చేయించుకోవాలి, వాళ్ళు వినాలని చెప్పారు తప్ప ఈయనలాగా ఒక ఎస్ఈబి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని ఏదో పెట్టి ఇసుక ఎంతమంది మన కనుసన్నల్లోనే దోపిడీ జరగాలి, అది జరిగిన ప్రతి ఒక్క ఇసుక వచ్చిన ఆదాయం కూడా నాకే రావాలి, మద్యంలో ఎవడైనా అమ్మితే అది నాకే మీరు తీసుకురావాలి, నా కోసం మీరు పనిచేయాలి తప్ప ప్రజలకు సేవ చేయాలని ఏ రోజు తల ఉంచలేదు. ఈరోజు చెప్తున్నారు మున్సిపాలిటీ మీరే ఇప్పుడు నిధులు గత 5 సంవత్సరాల్లో మున్సిపల్ పూడికలు తీయడానికి కేవలం ఒక్క శ్రీకాకుళం జిల్లాకి 1 crore ఇచ్చారండి. మనం ఒక్క శ్రీకాకుళం 4 మున్సిపాలిటీ, అది 3rd grade మున్సిపాలిటీస్, వాటికే 1 crore ఇచ్చారు ఓన్లీ మురికి కాలువలో పూడికలు తీయడానికి. గత 5 సంవత్సరాల్లో ఒక్క పైసా విడుదల చేశాడండి జగన్మోహన్ రెడ్డి. అలాగే వ్యవసాయ సాగునీటి కాలువల్లో అక్కడ వంశధార కానీ నాగార్జున సాగర్ కానీ ఏ కాలువలు తీసుకోండి, కాలువల్లో పూడికి తీయడానికి నిధులు విడుదల చేశారు. నేను విడుదల చేశాడా? రోడ్లు గత 5 సంవత్సరాల గుంతల రోడ్లోనే పరిగెత్తాం తప్ప, ప్రయాణించాం తప్ప ఒక్క రోజు కూడా ఒక్క రోడ్డు ఆయన కొత్తగా వేసింది లేదు. ఈ 50 రోజుల్లోనే, గత 50 రోజుల్లోనే మేము అనుకున్న ప్రజాపాలన ఏదైతే ఉందో సంక్షేమ 4 చేసి చూపారు 2 నెలలు కూడా. ఒకే ఫస్ట్ డేలోనే ఏదైనా చెప్పారో కూటమి నేతలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అది చేసి చూపించారు. ఇకపోతే వచ్చే 50 రోజులకు ప్రణాళిక సిద్ధం చేసి 100 రోజులు మనం ఏం చేయాలి. కాబట్టి ఇక్కడ నుండి చెప్పారు వెరీ క్లియర్ కట్గా, భజన పనులు నా దగ్గర ఉండవద్దు, రాత్రి మీటింగ్లు చేయను, స్పష్టంగా ప్రజల కోసం. గతంలో చాలా డిబేట్లు మీకు చెప్పాను సార్, చంద్రబాబు నాయుడు గారు 4th time సీఎం, ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ సీఎం అవుతారు. గతసారి చాలా చెప్పాను, ఈ రోజు కూడా చెప్తాను, భవిష్యత్తులో కూడా చెప్తాను నేను. కాబట్టి ఆ విధంగా పరిపాలన ఉండబోతుంది. ప్రజలు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేవు, సంక్షేమము అభివృద్ధి ముందుకు పోతుంది. ఎందుకంటే అభివృద్ధి లేకపోతే సంపద సృష్టిస్తుంది లేదు సార్. కాబట్టి అభివృద్ధి జరిగితేనే ఇక్కడ సంపద సృష్టిస్తాం. అభివృద్ధి లేనప్పుడు ప్రజలు అందరూ కూడా వలసపోయి మనకి ఆదాయం ఎక్కడ నుండి వస్తుందండి? పనిచేసే వ్యక్తి రాష్ట్రం విడిచిపోయి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఆదాయం ఎవరు వేస్తారు, ఎవరు సృష్టిస్తారు? కాబట్టి అలాంటి వాళ్ళకి ఉపాధి కల్పించిన ఉద్దేశంతోనే ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి. చాలా చాలా ఓడరేవులు కానీ లేదా ఎయిర్పోర్ట్లు కానీ పని తీసుకుని అన్ని దగ్గర కూడా ఉపాధి దొరుకుతుంది. ఇవాళ మనకి ప్రత్యేకంగా తీసుకుని ఉత్తరాంధ్రలో తీసుకుని ఉపాధి కార్యక్రమం ఆల్రెడీ చేపట్టారు. జట్టీలు కానీ లేదా హార్బర్లు కానీ వీటన్నిటి మత్స్యకారులు వలసలు నివారించవచ్చు. మనం మిగతా వ్యవసాయ పనులకు వెళ్ళి బయట కన్స్ట్రక్షన్ పనులకు వెళ్ళిపోయారు చాలా మంది, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి